వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీఎస్సీ గ్రూప్ 2 జనరల్ మెంటల్ ఎబిలిటీ ప్రిలిమినరీలో 30 మార్క్స్కి ఉంది. దీన్ని మనం కోర్గా డివైడ్ చేస్తే, ఒక ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్గా నేను కనుక బిహేవ్ చేస్తే దీన్ని ఎలా నేను ఎనాలిసిస్ చేసుకుంటాను అనేది ఒకసారి చూస్తే, ఏ ఏరియాస్ అండ్ ఏ టాపిక్స్ యాజ్ వెల్ యాజ్ ఎలా నేను కోర్ని అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ చెప్పబడుతుంది. దీన్ని కనుక మీరు త్రూ అవుట్ జనరల్ మెంటల్ ఎబిలిటీ ప్రిపేర్ అయ్యేటప్పుడు కనుక దృష్టిలో పెట్టుకొని చదవగలిగితే ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అర్థమెటిక్లో నుంచి 50% క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో అర్థమెటిక్ మనకి 50%, మిగతా అంతా కూడా ఒక 50% ఉంటాయి. అర్థమెటిక్లో కూడా ఎక్కువగా పర్సంటేజెస్, రేషియోస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ వీటి నుంచి వస్తున్నాయి. అండ్ రీజనింగ్ పార్ట్కి వచ్చేసరికి సిరీస్, కోడింగ్ ఇవన్నీ ఈజీగానే ఇస్తున్నారు. కొంచెం పజిల్స్ ట్రిక్కీగా ఇస్తున్నారు. అది రీజనింగ్లో మనం గమనించాల్సింది. పజిల్స్ని సాల్వ్ చేయగలగాలి. డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా బేసిక్ లెవెల్లోనే ఇస్తున్నారు, కానీ స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే అయితేనే మీరు దాన్ని చేయగలుగుతారు, మిగతా వాటి మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. అండ్ మొత్తం టోటల్గా మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్ యొక్క డిఫికల్టీ లెవెల్స్ చూస్తే ఈజీగా 40% ఇస్తున్నారు, మోడరేట్గా 50% ఇస్తున్నారు, డిఫికల్ట్గా 10% ఇస్తున్నారు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన టాపిక్స్ ఒక 18 మార్క్స్ వరకు వీటి నుంచే వస్తున్నాయి. అంటే నియర్లీ 60 to 70% పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, సిరీసెస్, ఇలాంటి వాటి నుంచి పజిల్స్, వీటి నుంచే 18 మార్క్స్ దాకా వస్తున్నాయి. వీటి మీద కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బేసిక్గా ఫార్ములాస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ని ఎక్కువగా ఇస్తున్నారు, బేసిక్ లెవెల్లోనే ఎక్కువగా అడుగుతున్నారు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎందుకంటే జస్ట్ మిమ్మల్ని యొక్క మెంటల్ ఎబిలిటీ స్టాండర్డ్స్ని టెస్ట్ చేయడానికే కాబట్టి రీజనింగ్ లాగా అడుగుతారనమాట. ఎనీవే, అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని సెలెక్టెడ్ చాప్టర్స్ని అక్కడ సిలబస్లో ఇచ్చిన విధంగా ఎస్వీఆర్ అకాడమీలో కూడా అరేంజ్ చేస్తాం. వాటిని వరకు చదివితే మీకు సరిపోతుంది. ఎస్వీఆర్ అకాడమీలో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ వరకు చదివితే సరిపోతుంది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి సండే రోజు ఒక 4-5 గంటలు కేటాయించి సండే చదవండి, దీనికి సరిపోతుంది. ఎందుకంటే ఎగ్జామ్లో ఇది మనం చివరినే చేయాలి. మీకు ఎంత వచ్చినా కానీ, మీకు ఎంత స్ట్రాంగ్ అయినా కానీ. ఎందుకంటే స్పీడ్ అండ్ యాక్యురసీని మెయింటైన్ చేయడం కష్టం ఎగ్జామ్ హాల్లో. ఇది మీరు ఎగ్జామ్లో చదివేటప్పుడు ప్రతి సండే చదవండి, ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ అయిపోయిన తర్వాత దీన్ని పెట్టాలి. ఎందుకంటే అది చూసి పెట్టేకొచ్చును, ఇది చేసి పెట్టేకొచ్చును. అందుకని అది ముందు చేసి లాస్ట్లో ఇది చేయాలి. పోయినసారి మనం ఎగ్జామ్ చూస్తే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి అన్నీ వచ్చినా కానీ తక్కువే పెట్టారు. దాంట్లో చాలా నెగిటివ్లు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో 5 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారనమాట. సో అందుకని మీరు చదివేటప్పుడు దీన్ని వెనక చదవండి, అండ్ ఎగ్జామ్లో కూడా దీన్ని వెనకనే చేయడం ఇంపార్టెంట్, ఒకవేళ మీకు దీంట్లో స్ట్రాంగ్ ఏరియా అయినప్పటికీ కూడా. సో గ్రూప్ 1లో అలా కాదు, గ్రూప్ 1లో దీన్ని వేరేలాగా చూడాల్సిన అవసరం ఉంది. గ్రూప్ 2లో మాత్రం ఇలానే చూడాలి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.